దేవుని వందనాలు. అన్నయ్యకి అక్కడికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మార్మల్స్ పొందక ముందు నేను అంటే అందరికీ ఉండేదే, అంటే ఒకరి మీద అసూయ పెట్టుకోవడం. తర్వాత నాకేంటంటే ఎక్కువగా ఫస్ట్ అమ్మ వాళ్ళు హిందూస్. అయితే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర పెరిగాను. మా అమ్మ చర్చికి వస్తూ ఉండేది. చర్చికి వస్తూ నన్ను కూడా తీసుకొచ్చేది. చర్చికి వచ్చిన తర్వాత అంకుల్ గారు సాక్ష్యం చెప్తుంటే నాకేందుకు జోరు పడవ అన్నట్టు నేను కొడుకుంటూ పోయేదాన్ని, వినేదాన్ని కాదు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా అమ్మ ప్రార్థన చేసేటప్పుడు నన్ను లేపేది. నేను అట్లాగే ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ అట్లాగే నిద్రపోయేదాన్ని. ఇంకా చిన్నపిల్లలు కదా, మా అమ్మ ఏమనేది కాదు. తర్వాత అట్లా కొన్నాళ్ళకి మా అమ్మ వాళ్ళు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చేసారు. అప్పుడు మాకు సొంత ఇల్లు ఉండేది కాదు, చుట్టింట్లోనే ఉండేవాళ్ళం. అప్పుడు ఉన్నప్పుడు అమ్మ ట్రిపుల్ వెళ్ళిపోయేది, డాడీ వేరే వర్క్, అట్లా ఎవరి వాళ్ళు వేరే పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. మేము ముగ్గురం చిన్నపిల్లలం కదా, ఇంటి దగ్గర ఆడుకునేవాళ్ళు. నేనే పెద్దదాన్ని, వాళ్ళిద్దరిని చూసుకోవాలి. నాకైతే చాలా భయం వేసేది. పక్కన వాళ్ళ ఇంటికి ఎవరి దగ్గర వెళ్ళినా సరే అప్పుడు సింధురాక్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, ఇక్కడ లక్ష్మమ్మ వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు మేము చాలా డబ్బులు లేని స్థితిలో ఉన్నాం. అంటే అప్పుడే వచ్చాం కాబట్టి మద్రాసు నుంచి డబ్బులు లేని స్థితిలో ఉన్నాం. ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి, మీరు అసలు మా ఇంటికి రాకూడదు, మీరు అసలు ఎట్లా ఉన్నారు, బట్టలు చినిగిపోయి అడుగునే వాళ్ళు ఉన్నారు, వద్దు మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోండి అని అన్నారు. నాకు ఎంతో బాధ వేసేసి చెల్లి తమ్ముడిని తీసుకుని అట్లాగే ఇంటికి వచ్చి అట్లాగే ఇక మేమేదో ఆట ఆడుకునేవాళ్ళం. తర్వాత ఎంతో బాధ వేసేది వాళ్ళ అన్న మాటలకి. ఎప్పటికైనా అంటే దేవుడు తెలుసు కానీ మరి ఇట్లాగా ఇలా అంటారు, మనుషులు కూడా ఇట్లా మారుతారని తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి అంకుల్ గారి దగ్గర, ఆంటీ గారి దగ్గర ఇక్కడే పెరిగేదాన్ని. నేను విని అట్లా మేమందరం పెరిగేవాళ్ళం. ఇక్కడే ఉండేదాన్ని. ఇక్కడ ఏదన్నా ఆంటీ గారు ఏదైనా పని చెప్తే ఇక్కడే చేసేదాన్ని, ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నా సరే అందరి మీద గుడికి వచ్చేదాన్ని. కానీ గుడి నుంచి వెళ్ళగానే అందరూ ఇట్లా నన్ను అంటున్నారు కదా అని చెప్పేసి వీళ్ళకి ఏదో ఒకటి జరగాలి అని చెప్పి అలా అనుకునేదాన్ని నేను. వీళ్ళకి ఏదో ఒకటి జరగాలి, లేకపోతే వీళ్ళకి అంత మంచి ఇల్లు ఉంది, మాకు లేదే, అబ్బా ఎందుకు ఇచ్చారు దేవుడు వాళ్ళకి, మాకు ఇవ్వకుండా, అట్లా అంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మాకు ఇవ్వకుండా అని చెప్పి నేను అలా అనుకునేదాన్ని. తర్వాత మామూలుగా మనకి శ్రీరామనవమికి పానకాలు అవి పోస్తారు కదా, చర్చికి వచ్చి కూడా నేను ఎప్పుడైనా ఆదివారం పండుగ వచ్చేది, ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు ఆదివారం చర్చికి వచ్చి మా అమ్మమ్మటి గాని అమ్మ నాన్నమ్మటి గాని చర్చికి వచ్చి పానకాలు అవి పోస్తున్నారంటే ఇంకంతే, ఇంట్లో ఎయ్యి ఉంటే అవి తీసుకొని పరిగెత్తేదాన్ని తెచ్చుకోవడానికి. అంటే నాకు తెలీదు ఫస్ట్ వాళ్ళ దేవుడికి అవి సమర్పించి తర్వాత మనకి పోస్తారని నాకు తెలీదు. చిన్నపిల్లని కదా, ఇంకా నాకేం అర్థమయ్యేది కాదు. ఇక వెళ్ళి ఏముంటే అవి తెచ్చేసుకునేదాన్ని, తీసుకొచ్చి ఇంట్లో తిని పక్కన వాళ్ళకి పెట్టి అంతా చేసేదాన్ని. తర్వాత అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఏదైనా కావాల్సి వచ్చినా నా తల్లిదండ్రులను అడగలేను. వాళ్ళు అడిగినా అంటే ఏం లేని స్థితిలో ఉన్నప్పుడు కొనివ్వలేరు. ఏం చేసేదాన్ని అంటే దొంగతనం చేసేదాన్ని. కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కొట్లో మనం ఏదైనా అడిగితే వాళ్ళు తిరుగుతారు కదా, వెనక్కి తిరిగినప్పుడు ఏదైనా ఇవ్వడానికి వెనక్కి వెళ్తారు కదా, అప్పుడు ముందు పెట్టుంటాయి కదా డబ్బాల్లో గానీ ఏమన్నా చాక్లెట్స్ అట్లాగా దొంగతనంగా తీసేసుకొని దాటేసుకునేదాన్ని. వాళ్ళు ఇచ్చినంత వరకు డబ్బులు ఇచ్చేదాన్ని, మిగిలిన ఎక్స్ట్రా వచ్చి నేను తీసుకున్న ఈ పబ్బులు గానీ అలాగా నేను అట్లా దొంగతనం చేశాను. చేసిన తర్వాత కొన్నాటికి మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా మాకు కొన్ని కలిసి వచ్చినాయి. అలాగే చాలా వరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ కొన్నాళ్ళకి అమ్మ నాన్న అట్లాగే తల్లికి వెళ్ళిపోయేవాళ్ళు. చుట్టింట్లోనే మా అమ్మ ఉండేది కానీ ఇక్కడ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒక రోజు నైట్ ఇంత ఈ టైం అప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ పోతే చెల్లి తమ్ముడు నేనే ఉన్నాం.
ఎంత భయం వేసిందంటే అది అసలుకి అప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేది. అసలు ఎవరు ఉండేవాడు కాదు, వచ్చేవాడు కాదు, రోడ్ లాగా కూడా ఉండేది కాదు. చాలా భయం వేసేది. బయటకు వెళ్తామంటే పాములు, కనీసం కొవ్వొత్తు కూడా వెలిగించుకోలేదు మేము ఆ రోజు. చెల్లి నేను ఇక్కడ చివర పడుకుంటే తమ్ముడు చెల్లి పక్కన పడుకున్నారు. అసలు విచిత్రం ఏంటంటే కరెంటు రావాలి దేవుడా 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 అని ఒక అరగంట దాకా ప్రార్థన చేశాను. అంటే మామూలుగా అనుకున్నాను, కరెంటు రాలేదు. తర్వాత ఏం చేశానంటే సాతాన్ని పొగడడం స్టార్ట్ చేశాను. సాతానా, నువ్వు కరెంట్ ఇచ్చావనుకో నువ్వు మంచిదానివి, ఎందుకంటే మాకు భయం వేస్తుంది, చీకటి నీకు వశంగానే ఉంటది కదా, ఈయన వస్తున్నా సరే మా దగ్గరికి రావద్దని చెప్పు వాడికి, నిన్నే పొగుడుతున్నాను, దేవుడిని అడిగాను, దేవుడు ఇవ్వలేదు నాకు, నువ్వన్నా ఇవ్వు అని చెప్పి సాతాన్ని పొగడటం స్టార్ట్ చేశాను నేను. ఒక గంట తర్వాత నేను మళ్ళీ అయినా కరెంట్ రాలేదు. ఇక అట్లాగే ఇక మామూలుగా నార్మల్ గా ఉన్న తర్వాత మా తమ్ముడేమో జవదన్న అంటారు కదా, వాళ్ళు వేసుకుంటారు ఆర్సిఎం సెక్షన్లు, వాళ్ళు మా తమ్ముడికి ఇచ్చారు. మా తమ్ముడు ఆడుతూ ఉన్నాడు. ఆ శబ్దం వినగానే అమ్మో దెయ్యం వస్తుంది, వాడేమో సౌండ్ అంటే ఒకలాగా చేస్తున్నాడు, దేనికో కొట్టి. నాకు ఇంకా భయం వేసింది. అమ్మో సాతాను కూడా ఇంకా అమ్మో మమ్మల్ని భయపెడుతుంది, ఇంకా లాభలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ దేవుడికి ప్రార్థన చేశా. అయ్యా సాతాను మమ్మల్ని ఇంకా భయపెడుతుంది, అంటే కుదరదు, నువ్వే మాకు సాయం చేయాలని బట్టి ఒక 5-10 నిమిషాలు మనకి కరెంట్ వచ్చింది. నాకు అమ్మయ్య సాతాను కంటే దేవుడు గొప్పడు అని చెప్పి అనుకున్నా. తర్వాత కొన్నాళ్ళకి అట్లాగే ఇంకా మార్పులు పొందలేదు అప్పటికి, అట్లాగే జరుగుతా ఉండేవి. తర్వాత కొన్నాళ్ళకి అనుకోకుండా నా మ్యారేజ్ అయింది. 10th సగంలోనే అయ్యింది. కొన్ని విషయాల వల్ల, కొన్ని కారణాల వల్ల అది చనిపోయింది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా అది పోయింది. ఆ సమయంలో నా జీవితంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, నా జీవితం ఇలా అయ్యిందంటే నేను కేవలం దేవుళ్ళు ఏం తప్పు చేశానో నాకు ఇంత శిక్ష వచ్చింది అని చెప్పి నాకు అర్థం అయ్యి నేను ప్రార్థన ఆ టైంలో నాకు ప్రార్థన అంటే ఏంటో కూడా తెలీదు. మామూలుగా ఏదో ప్రార్థన చేసుకునేదాన్ని, తాగి చదువుకునేదాన్ని. ఆ టైంలో అంటే మ్యారేజ్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడే ఉన్నా, ఇంటి దగ్గరే. అప్పుడు దివ్య కూడా నా దగ్గరికి వచ్చి, అరే నువ్వు ఇట్లా ఒంటరిగా ఉండకూడదు, అంటే దేవుడిగా ఉండాలి, లేదా మ్యారేజ్ అన్నా చేసుకోవాలి అని చెప్పినప్పుడు, అక్క నాకు మ్యారేజ్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నేను దేవుడిలో ఉంటానక్క అని చెప్పినప్పుడు వాళ్ళు, అమ్మ రామ నీకు మార్మన్స్ బాప్తిజం ఇస్తాము, ముందు చర్చికి రా, ప్రార్థన చేస్తామా నీ కోసం అని చెప్పి నన్ను తీసుకొచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. నాకు ఇంకా ఏంటో అంటే ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఏడుపు రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఒక 10 నిమిషాలు చేసుకుంటున్నా, అరగంట దిక్కులు చూస్తున్నా. నాకు ఇంకా అసలుకి ఇక చర్చిలో ఉండబుద్ధి కావట్లేదు. వెళ్ళిపోతానంటే అప్పుడు ఇంకా లేదమ్మా ప్రార్థన చేసుకో, అమ్మా నీ జీవితం ఇలా అయ్యింది, నీ జీవితం ఇంకా మంచిగా మారాలంటే నువ్వు ప్రార్థన చేసుకుంటేనే ఆ దేవుడు చేస్తాడమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక రోజు నైట్ నాతో మాట్లాడారు. అమ్మ నీ పెళ్లి చర్చిలో జరగడం వల్ల, మా చేతి మీద జరగడం వల్ల, నీ వల్ల మాకు ఇట్లా అంటే అందరు ఇట్లా అనుకుంటున్నారమ్మా, నీ మ్యారేజ్ వల్ల మా చేతి మీద అయిందని, మేమే చేసామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి దివ్యాకుళ్ళు బాధపడ్డారు. నేనే చేశాను, వాళ్ళు అట్లా చెప్పేసరికి నాకు ఇక అమ్మో నేనే చేశాను, నా వల్లే అయింది. అంటే ఫస్ట్ మ్యారేజ్ నాదే చర్చ్ లో, అందువల్ల నా వల్లే వీళ్ళకి ఎంత దేవుడు బిడ్డలు కదా, మనకి ఎంతైనా భయం వేసింది. వాళ్ళకి మన వల్లే ఏదైనా జరిగిందంటే మనకి ఇక బాధ తట్టుకోలేము. ఇంకా వాళ్ళకి అట్లా అయ్యేసరికి నాకు ఇక కన్నీటితో ఇక ఏడుపు వచ్చేసి వాళ్ళని క్షమాపణ అడిగాను. నేను అడిగిన తర్వాత ఆ రోజు 1 యోహాను 1:9 నాకు ఒకసారి ఇచ్చారు. 1 యోహాను పత్రిక 1:9. అయితే అదే ఆ వాక్యం రాగానే నాకు అర్థమైంది, ఇప్పుడు దాకా నేను పాపంలో ఉన్నాను,
ఆయన మనల్ని పాపం నుండి వేరు చేసే దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని నేను నమ్ముకున్నాను. తర్వాత అప్పుడు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత తెల్లారి పొద్దున్నే కాకుండా ఒక 3-4 రోజులకి ఇట్లాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అట్లా ఒక రోజు ఇట్లాగే బలిపీఠం దగ్గర ఇక్కడ నేను మా గురించి ప్రార్థన చేసుకున్నాను ఒకదాన్ని. అప్పటి నుంచి నాకు మాట్లాడి వెళ్ళారు. నా గురించి కూడా అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, అరగంట దిక్కులు చూస్తున్నాను కదా, ఆ టైంలో అప్పుడు నా గురించి నాకన్నా వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేశారు. ఏమైపోద్దో జీవితం మారు మనసు పొందకుండా ఏమైపోద్దో సాధన ఇట్లా అని వాళ్ళు ఎక్కువ కంగారు పడి నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళు నా కోసం ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన బట్టి నేను చేసుకోలేదు, నిజంగా నేను చేసుకోలేదు. వాళ్ళ ప్రార్థన బట్టి నేను ఒక 4-5 రోజులకి నాకు మళ్ళీ ఇంకో మాట ఇచ్చారు. ఆ సువార్తలోనే 2:8 అధ్యాయం 8వ వచనంలో ఉండదు. చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతుంది కనుక అది ఆయనందు మీ యందు సత్యమే. ఈ మాట రాగానే దివ్యక్కతో చెప్పాను, అక్క ఇట్లా మరి నాకు చీకటి నుండి వేరైపోయి వెలుగులోకి వెళ్తున్నాను అని నాకు ఇట్లా దేవుడు మాట ఇచ్చాడు అక్క అని చెప్తే, అవునమ్మా ఇన్నాళ్ళు నువ్వు చీకటిలో ఉన్నావు, అపవాది నీలో ఉంది కాబట్టి నీకు చీకటిలా అనిపించింది. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించా అని నువ్వు ఒప్పుకున్నావో దేవుని దగ్గర, ఆ క్షణం నుంచి దేవుడు నీకు కొత్త మనసుని నూతన మనసుని దయచేశాడమ్మా. ఇక నుండి నువ్వు మంచిగా ఉండు అని చెప్పేసి దివ్యక్క చెప్పి అన్నయ్య కూడా చెప్పి నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత కొన్నాళ్ళు అట్లాగే అంటే నేను ఎలాంటి సిచ్యువేషన్స్ లో బాప్తిజం తీసుకున్నానంటే, వారం రోజులకి నాతో పాటు కొంతమంది తీసుకున్నారు. వాళ్ళ కోసం టైం కొంచెం మార్చారు మారుమనసు ఇవ్వడానికి, బాప్తిజం ఇవ్వడానికి. అయితే ఈలోపు మా అమ్మ అంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, మనం ఎంత మంచిగున్నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు మన చెవుల్లోకి వెళ్ళి మన మనసుని మార్చేస్తాయి కదా. అలాంటి స్థితిలో మా అమ్మ ఉన్నప్పుడు పక్కనోడు ఎవరో చెప్పారంట, ఎందుకమ్మా అమ్మాయిని ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నా మళ్ళీ ఏదో ఒకటి అంటే లోకం వైపు ఏదో ఒకటి తప్పు చేసిద్ది, వద్దు అలా వద్దు, పెళ్లి చేసే వెంటనే మళ్ళీ నీ మాట ఎందు అని చెప్పి చెప్పారంట. మంచి సంబంధం ఏదో వస్తే వాళ్ళు హిందూస్ అనుకుంటా. అప్పటికి నేను దేవుడు మారు మనసు పొందడానికి ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ టైంలో హిందూస్ సంబంధం అని చెప్పి మంచి సంబంధం అని అమ్మ చెప్పింది. నేను చర్చిలో ప్రే చేసుకుంటానే ఉన్నాను. ఈలోపు ఎవరో నన్ను వచ్చి పిలిచారు, ఇంటికి వెళ్ళాను, చెప్పారు ఇట్లా సంబంధం వచ్చిందని. ఒక్క మాట కూడా నేను అవును కాదు ఇష్టమా లేదా అని కూడా చెప్పకుండా వెంటనే ఇప్పుడే వస్తానని చెప్పి చర్చికి వచ్చి నేను అక్క ఇట్లాగక్క అమ్మ నాకు హిందూ సంబంధం అట్లా చేస్తుంది అక్క, మంచి సంబంధం అంట అని చెప్పి నేను ఎంతగానో నాకు ఇష్టం లేదు అక్క, నేను చేసుకోను, నేను దేవులోనే ఉంటాను, నేను ఇప్పుడు చేసుకోను, నా పరిస్థితి బాగాలేదు, మీరే ఏదో ఒకటి చేయాలక్క, అమ్మతో మీరు మాట్లాడండి ఇప్పుడే అసలుకి అని చెప్పి నేను అడిగినప్పుడు అన్నయ్యలు నాకు వెంటనే ప్రార్థన చేసి నువ్వేం బాధపడకురా, అలా ఏం జరగదు, నేను మాట్లాడతాను అమ్మతో, నేను చెప్పిన మాట వినకపోతే దేవుడు చెప్పిన మాటలు వాక్యం ద్వారా చెప్పి మరి నేను అమ్మను మారుస్తాను, నువ్వేం బాధపడుకో అని చెప్పి నన్ను ఓదార్చి వెంటనే అమ్మను పిలిచి అమ్మ ఇట్లా కాదు ఈ పరిస్థితిలో ఉంది, పైగా నాకు ఎలర్జీ కదా, బాడీ ఎలర్జీ ఉంది కదా, అది తగ్గలేదు. ఆ టైంలో ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లా ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చామో, ఇప్పుడే వద్దామా పైగా బాప్తిజం ఇవ్వమ్మా నీ సంతోషంగా అని చెప్పి ఇంకా చదివించాను. అంటే ఏదో మాట్లాడితే సంథింగ్ వాకింగ్ ద్వారా ఏదో మాట్లాడితే మా అమ్మ వెంటనే లోబడి సరే అన్నయ్య మీరు చెప్తున్నారు, మీ మాట ప్రకారం నేను ఆ అమ్మాయిని మీరేం చేయాలనుకుంటే అదే చేస్తాను నేనని చెప్పి అంటే వెంటనే నేను మోకాలు వేసి అన్నయ్యకి అక్కడికి వందనాలు చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అంటే ఒక ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వెంటనే అన్నయ్యని అక్కని దేవుడు ప్రేరేపించి మా అమ్మతో మాట్లాడిపించాడు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను. తర్వాత సాయంత్రం బాప్తిజానికి ఆటోలో వెళ్తుంటే మేమందరం అసలు మా అమ్మ రాదనుకున్నాను నేను నా బాప్తిజానికి.
అసలు ఎంత ప్రేమగా కొత్త డ్రెస్, తెల్ల డ్రెస్ నా కోసం తీసుకొచ్చి నా పక్కనే ఉండి బాప్తీస్ ఇచ్చిన తర్వాత అంతా నా పక్కనే ఉంది మా అమ్మ. అసలు నేను అట్లా అనుకోలేదు. అంటే మా అమ్మ ఇంతకుముందు ఏదైనా కోపం వస్తే ఒక మాట కాదు 2 మాటలు, చాలా మాటలు తిడతానే ఉంటది. మనసులో తిట్టుకునేదాన్ని మనసు పొందక ముందు. అరే మా అమ్మాయి ఎందుకు ఇట్లా మమ్మల్ని తిడుతుంది, ఎందుకు నోరు పారి అంటే లోపల తిట్టుకుంటాం కదా ఏదో ఒకటి, అట్లాగే తిట్టుకునేదాన్ని. అలాంటిది ఇంత మారి నా కోసం ఇట్లా మారు మనసు వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మీ బాప్తీసం తీసుకుని వెంటనే వెనక్కి వస్తున్నాం. మేము ఆటోలో వస్తుంటే అమ్మవారికి ఇన్ని ఆత్మలు అంటే ఒక 4-5 దాకా తీసుకున్నాం బాప్తీసం. ఇంతమంది ఆత్మలు రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతాయమ్మా? విందు జరుగుతాయి. కాబట్టి ఆ విందు జరగటం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఆటోలో వస్తుంటే ఇట్లా ఎక్కి దిగేది ఉంది. ఆ చోట ఆటోలో సరిపోక మేము వెనకాల కూర్చున్నాం అన్నమాట. చంటి అనేది అవుతున్నారు ఆటో. అయితే వెంటనే ఏమైందో తెలీదు, అట్లా ఎక్కే దగ్గర ఆటో ఇట్లా వేసి ఇట్లా పడింది. అసలు అందరికి వెనకలు ఉన్న వాళ్ళు వెంటనే దూకేసాము, ముందున్న వాళ్ళు అన్ని గిట్టు పట్టుకొని హ్యాండిల్ పట్టుకొని ఆపేశాడు. అప్పుడు అనుకున్నా, దేవుడా సాతానికి ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని చంపాలనుకుంది లేదా ఏదో ఒకటి చేయాలనుకుంది అని చెప్పేసి మేమందరం అనుకుని వెంటనే ప్రార్థన చేసుకున్నాం. నిజంగా దేవుడా మాకు ఇచ్చిన కాపుదలు వెంటనే చూసారు. బాప్తీసం తీసుకొని ఒక అరగంట 10 నిమిషాలు కూడా అప్పుడే దేవుడు కార్యం చేసేసాడు. మనం మారు మనసు పొందడం లేట్ అమ్మా, అంతేగాని దేవుడి కార్యాలు ఎప్పుడు లేట్ కావు. అలాగని మనం దేవుడిని లేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పటికి నాకు బాడీ అలర్జీ ఉంది. కానీ ఎందుకు ఆయన చిత్తం ఎప్పుడుందో తెలియదు నాకు. కానీ నేను ప్రతి హాస్పిటల్కి వెళ్ళిన చోట ప్రతి చోట నాకంటే హీనమైన స్థితిలో నేను చూశాను. వాళ్ళకి ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను నేను. అప్పుడు అనిపించింది, దేవుడా నిజంగా నీవు నన్ను స్పష్టపరిచిన దేవుడవు. నాకంటే చిన్న పిల్లలు వాళ్ళకున్న చూసి నేను ఎంత బాధపడ్డాను. అలాంటి స్థితిలో నుంచి నన్ను నిజంగా నాకు చాలా తగ్గిపోయింది ఆ దేవుడయ్యే. అలాగే నేను ఉపవాస ప్రార్థనలకి అన్నిటికీ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. మీరందరికీ నా వందనాలు. ముఖ్యంగా అక్క అన్నయ్య అయితే నా కోసం అసలు నిజం చెప్పాలంటే మీ అందరికంటే నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పి నాకన్నా ఎక్కువ బాధపడేది అన్నయ్య అక్కే. నిజం చెప్తున్నారు. నా గురించి ఎక్కువ ప్రే చేసిన ఎప్పుడు బాధపడినా వాళ్ళే అంటారు, అరే నీకు ఏదైనా బాధ ఉంటే చెప్పురా ఏదైనా అంటే. నేను ఎలాంటి టైప్ అంటే నా మనసులో బాధ ఉన్నా నేను ఎవరికి చెప్పుకోను. దేవుడికి చెప్తాను కంపల్సరీగా, కానీ ఎవరికి చెప్పను. దివ్యాత్మలో కూడా చెప్పేదాన్ని కాదు. వాళ్ళ దగ్గరుండి అసలు నేను బాప్తీసం తీసుకున్న తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత మేమందరం బందరు బీచ్ కానీ సముద్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అండి అందరం వెళ్ళిన తర్వాత ఎంత భయం వేసిందో. భయం వేసిన తర్వాత మాకు అందరం దిగుతాం కదా, దిగిన తర్వాత దాసుమతి నాకు అలలంటే భయం వేసి దాసుమతి అన్న కూర్చొని దాక్కున్నా నేను. అలలు ఎక్కడొచ్చి నన్ను కొట్టేస్తాయి అని. అయినా సరే అలలు వచ్చి నన్ను కొట్టేసి తిప్పేసినాయి ఆమె చుట్టూరు. అసలు అంత అది కాకుండా అంటే అక్కడ అన్ని గుంటలంట. ఆ గుంటల్లో నా కాలు పడిపోయి నేను మునిగిపోయాను. అక్కడ చాలా మంది చనిపోయారంట. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఆ గుంటలో పడిపోయి నేను పడిపోయి అలొచ్చే టైంకి నేను పడిపోయాను. అక్కడ పడిందని ఎక్కడికో ఒడ్డుకొచ్చి ఉన్నాను నేను. అంటే అట్లా నెట్టుకొచ్చేసింది. అంటే వెంటనే మళ్ళీ 2వ రోజు ఒక వారం తర్వాత వెంటనే మళ్ళీ దేవుడు కార్యం చేశాడు. అసలు అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారంట, యూత్ అంట. అసలు ఎంత చనిపోయారో అంట. నాకు భయం వేసింది. నిజంగా దేవుడా నీవు నన్ను కాపాడావు, ఎన్నో ఆపదల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి నీవు నన్ను కాపాడావు అని చెప్పి వెంటనే కృతజ్ఞతాస్తుతి చెప్పాను. అక్కడ అసలు తర్వాత ఇట్లాగే కొనసాగుతూ ఉన్నాను, ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాను. ఉన్న తర్వాత నేను ఫస్ట్ లో బాప్తీసం తీసుకోగానే కొంతమందిని చూసా బాప్తీసం తీసుకున్న వాళ్ళని. కొన్నాళ్ళు బాగుంటారు, తర్వాత ఏమవుతారు, అమ్మ నేను చేయలేను రోజు ప్రార్థన, అమ్మ నేను వెళ్ళలేనమ్మా రోజు, లేదా బాగున్నా సరే లేదా ఒళ్ళు నొప్పులుగా కొంచెం ఉన్నా ఆదివారమా నేను వెళ్ళలేదు నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయని కొడుకున్న వాళ్ళని చూసా. నేను చూసి అనుకునేదాన్ని వీళ్ళలాగా నేను అస్సలు ఉండకూడదు.
ఉండకూడదు. బాప్తిసం తీసుకోగానే నేను చచ్చిపోయే వరకు, నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్న మరుక్షణం నేను ఎంత సంతోషంగా ఉన్నానో, చచ్చిపోయే ముందు కూడా అంతే సంతోషంగా నేను చనిపోవాలి అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అలా అనుకున్న దాన్ని అపవాది నాలో భయాన్ని, నాలో ఒక ఆలోచన, చెడ్డ ఆలోచనని నాలో పెట్టింది. ఎందుకో తెలియదు. ఫస్ట్ లో నా సొంత అమ్మ నాన్న కన్నా దివ్యాకనే నేనే నా అమ్మ నాన్న అని నేను అనుకున్నాను. కొన్నాళ్ళకి ఏమైందో తెలీదు, వాళ్ళ మాట వింటూ మానేశాను. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ మారు మనసు పొందక ముందు ఏవైతే నేను చేశానో అలాగా మరీ అట్లా అంత భయంకరంగా చేయలేదు, కానీ చిన్న చిన్నగా చేసేదాన్ని. అలాగే అబద్ధం అంటే మొన్నసారి అన్నీ చెప్పాడు. అబద్ధం అంటే ఎలా నిజం అంటే ఎలా ఉండాలంటే మనం ఏం చేసామో యథార్థంగా అది చెప్పడమే నిజం అని. కానీ నేను ఎలా చెప్పానంటే, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 50 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఏమ్మా మొత్తం ఖర్చు అయినాయి అని అంటే, మొత్తం ఖర్చు అయిపోయినాయి అమ్మా అని చెప్పేదాన్ని. నేను డబ్బులు మిగిలిన సంగతి చెప్పేదాన్ని కాదు, ఎంతెంత ఖర్చు అయినాయో చెప్పేదాన్ని. మళ్ళీ అంటే డబ్బులు మిగిలిన సంగతి కూడా చెప్పాలి కదా నిజమన్నప్పుడు, మరి నేను చెప్పేదాన్ని కాదు. ఇంకా నాకు అట్లాగే ఇట్లా కొన్నాళ్ళు లోకంలో కూడా జీవించేదాన్ని. ఇలాగా చాలా పడిపోయిన స్థితిలో నేనున్నప్పుడు మళ్ళీ దివ్యక్క నా దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఇట్లా అయ్యా, నువ్వు ఇట్లా ఉన్నావు, నీకున్నా తెలుస్తుందా నీకు? దేవుడు అమ్మా నీతో మాట్లాడలేదా? అంత మారు మనసు పొందేటప్పుడు దేవుడు మనందరితో మాట్లాడతాడు, అవునా కదా? మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇప్పుడు నీతో మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడలేదు? నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నువ్వు దేవుడిలో సరిగ్గా లేవు కాబట్టే దేవుడు నీతో మాట్లాడలేదు అని చెప్పింది. ఎందుకు మాట్లాడతా? నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఆదివారం చర్చికి వస్తున్నాను, ఉపవాస ప్రార్థన వస్తున్నాను, అన్ని చేసుకుంటున్నా, ఎందుకు మాట్లాడలేదా అనుకున్నాను. తర్వాత దివ్యక్క ఒక విషయం ఎత్తి నాతో చెప్పి, మనం ఇట్లా చేసావు అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు, అవునక్క చేశాను అని వెంటనే ఒప్పుకొని, అక్క నువ్వు చెప్పింది నిజమేనక్క, నేను తప్పు చేశాను, దేవుడు నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ నేను ఈ విషయాన్ని మాత్రం నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోలేకపోయాను, దయతో నన్ను క్షమించక్క అని చెప్పి అక్కనే క్షమాపణ అడిగి వెంటనే మళ్ళీ నేను దేవునిలో అక్క చెప్పిన మాటకు వెంటనే లోబడి దేవునిలో సరి చేసుకున్నాను. అలాగే ఎన్నో ఒడిదుడుకులు నాలో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే మొన్న మధ్య కూడా ఎవరో చెప్పారని చెప్పేసి అప్పుడు అబ్బాయి ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అని అనుకున్నాను. మళ్ళీ వెంటనే వాళ్ళకి క్షమాపణ చెప్పాను, దేవునికి మళ్ళీ క్షమాపణ చెప్పాను. ఎందుకంటే మన పై అధికారులుగా వాళ్ళని ఏమన్నాను, ఇతరులను ఏమన్నాను, మనం ఎలా ఉన్నది కూడా వాళ్ళు దేవునికి లెక్కప్ప చెప్పాలి కాబట్టి వాళ్ళని అసహించుకోకూడదు, వాళ్ళని ఒక మాట కూడా అనకూడదు అని చెప్పేసి నేను నా మనసులో అట్లా అనుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పాను, దేవునికి క్షమాపణ చెప్పాను. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎలా ఉన్నానంటే, ఫస్ట్ లో మారు మనసు పొందగానే నా మొహం వెలిగిపోయిందంట. ఈ లైటింగ్ ఉంది కాబట్టి నా మొహం వెలుతురుగానే కనపడింది, అది కాదు. మామూలుగా దేవుల్లో ఉన్నప్పుడు మనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా కనపడ్డప్పుడు, లేకపోతే మన చుట్టాలు ఎవరైనా కనపడ్డప్పుడు మనం వెంటనే నవ్వుతాం కదా, వెంటనే స్మైల్ వచ్చింది మనకి. అట్లాగా మన దేవుడు నాతో ఉన్నప్పుడు ఎలా అయితే స్మైల్ వచ్చిందో మారు మనసు పొందేటప్పుడు, ఇప్పుడు నేను అలాగే నవ్వుతున్నానని నేనైతే నిజంగా నమ్ముతున్నాను. అంత ఆనందంగా ఉన్నానని చెప్పి దేవుల్లో నేను నమ్ముతున్నాను. అలాగే నా బాడీకి ఇది ఇంకా కొంచెం లైట్ గా ఉంది, ఇది తగ్గాలని, అలాగే ఇంకాను దేవుల్లో ఎదగాలని మర్చిపోయాను. అసలు నేను మారు మనసు పొందిన తర్వాత నా తండ్రి ఫస్ట్ మారు మనసు పొందాడు, పెద్ద 5 అడుగుల్లో పొంది అట్లా బాప్తిసం తీసుకోలేదు, అట్లా ఉన్నాడు. నేను మారు మనసు పొందిన తర్వాత నా తల్లి, నా చెల్లి, నా తండ్రి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. అది నేను చేసిన ప్రార్థన కాదు, ఆయన మా కుటుంబాన్ని ఎన్నుకున్న రీతిని బట్టి ఆయనకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కుటుంబాన్ని ఇంకా దేవుల్లో నడిపించమని, మా తమ్ముడు కూడా బాప్తిసం తీసుకొని మేము ఇంకా దేవుల్లో ఎదగాలని, నా ఆరోగ్యం కోసం, నా జీవితం కోసం మీరందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడి దీవిస్తున్నాను.